పూరా లోకల్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొన్న 3వ తారీఖున స్టార్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఈ రోజు మార్నింగ్ నాటికి మనకి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ఇచ్చింది. సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో 3వ స్థానం లోపల నిలబడడం 60,187 ఓట్లు నాకు రావడం జరిగింది. గత 7 నెలలుగా జెన్యూన్ గా ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల నేను వర్క్ చేసుకెళ్ళాను. దానిలో భాగంగానే మాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు, రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ ఆ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతాం. అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడి అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక 10 మందిని తయారు చేస్తాడు, బహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మీ అందరు కూడా చూస్తా ఉన్నా. సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పనిసరిగా ఫైట్ ఆపడం జరగదు. ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నా పైన నమ్మకం ఉంచి, నా పైన విశ్వాసం ఉంచి గత 7 నెలల నుంచి నా కోసం పనిచేయడం జరిగింది. నా మిత్రులు కాని, నా శ్రేయోభిలాషులు కాని, అదే విధంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా కూడా జస్ట్ నేను పంపించినటువంటి వీడియోస్, రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి హీఈస్ ఫిట్, హీఈస్ ఏబుల్ ఫర్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను కలవకుండా కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల వాళ్ళకు తెలిసినటువంటి పరిచయాలు, బంధువులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి